ట్రంపు తుల్లి పడకు అయినా కింద పడకు. ఏంది మల్లీశ్వరి నీ పర్ఫార్మెన్సు, ఏందా దిక్కుమాలిన పాట అని అంటారా? అరే ఏం లేదల్లా, ఇప్పుడు మన ట్రంప్ తాత ముచ్చట చెప్పుకోవాలి. ఇక ఈ ట్రంప్ తాత ఉండే కాడ ఉండక ప్రతి ఒక్కరిని బనాయిస్తుంటాడట కదా, షిడాయిస్తుంటాడట కదా. అట్లా బనాయించుడు ఏమన్నా మంచి తరీకనేనా? మీరు చెప్పుండ్రి. మనం ఏది చేస్తే అదే మనకు రివర్స్ అవుతుంది. గట్లనే అయింది ట్రంప్ తాతకు. అసలు ఏమైందో చూడుండ్రి మీరే. కర్మ సిద్ధాంతం అని ఒకటి ఉంటుంది. మనము ఎదుటోళ్లకు ఏం చేస్తే మళ్ళా అదే మనకు రివర్స్ అవుతుంది. ఏం చేస్తామో ఈ జన్మల్నే 1-2 రోజులలోనే మళ్ళా మనకి ఎదురైతాయి. అయితే ట్రంప్ తాత గురించి మీ అందరికి ఎరుకున్నదే కదా, చిన్నోడు కాదు మనిషి. అయితే తాత విమానం ఎక్కుతాడు. అయితే విమానం మెట్లెక్కుతుంటే ఇగో ఇట్లా ఆదిలి పడ్డాడు. ఇంకా జర్రంత అయితే కింద పడేటోడే, నేల మీద పడేటోడే, మట్ట అంటేదే కోటుకు. కానీ గాచారము జీడి గింజంతా మంచిగా ఉన్నట్టున్నది. కింద పడలే, ఇంకా ఏం తెలవనోని లెక్క పోతున్నాడు కదా. సరే ఇక ఇట్లా తూలివడు జారివడు మామూలే, ఎవరికన్నా అవుతుంది. కానీ ట్రంప్ సారుకు కావద్దు. ఎందుకంటే అప్పట్లో బైడెన్ తాత అమెరికా అధ్యక్షునిగా ఉన్నప్పుడు గిట్లనే ఆయన కూడా తూలిపడ్డాడు విమానం ఎక్కుతా అంటే. ఇక అప్పుడు ట్రంప్ సారు సప్పుడేక ఊకున్నాడట. బనాయించిండు. చూసినవా ఈ బైడెన్ బేకారున్నాడు, ముసలోడు అయిపోయిండు, నడవనే శాతం అయితలేదు, విమానమే ఎక్క శాతం అయితలేదు, ఇసుంటోడు అమెరికానే ఏమి వెళ్తాడు, విమానమే ఎక్కత్తలేదు, కాబట్టి ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేసుడే కావాలి అని డిమాండ్ చేసిండు. అంటే ఇట్లా మెట్ల మీద కాలు జారితే పదవికే రాజీనామా చేసుడేందో ట్రంప్ సార్కే తెలవాలి. అయితే అప్పుడు ఎట్లనైతే బైడెన్ తాత మెట్లెక్కేటప్పుడు గోసపడ్డాడో ఇప్పుడు సేమ్ ట్రంప్ సార్కు కూడా గదే కథ అయింది. మరి గిట్లా అదిలి పడ్డందుకు ట్రంప్ సారు రాజీనామా చేస్తాడా, అమెరికా అధ్యక్ష పదవి నుంచి దిగిపోతాడా? గిట్లనే అడుగుతాండ్రు ట్రంప్ సారి వారి పర్ఫార్మెన్స్లు చూసిన వాళ్ళు.